అందరికీ ఉగాది శుభాకాంక్షలు. తెలంగాణలో అయితే ఉగాది పచ్చడి అంటే గ్లాసులో పోసుకొని తాగుతాము. పెద్ద గిన్నెలో లేదా కుండలో చేసుకుంటాము. మరి మీ సైడ్ ఎలా తింటారా తాగుతారా కామెంట్ చేయండి. ఉగాది పచ్చడిని నేను ప్రతిసారి ఎలా అయితే చేసుకుంటానో అదే స్టైల్లో మీకు చూపిస్తాను, చూసేయండి. ఉగాది పచ్చడి చేయడానికి కొత్త కుండని గానీ లేదా కొత్త చెంబును గానీ తీసుకోవాలండి. నేనైతే కొత్త కుండని తీసుకుంటున్నాను. ఒకసారి బాగా కడిగి ఆ కుండకి బొట్లు పెట్టేసి కంకణం అయితే కట్టుకోవాలి. ఇక్కడ పచ్చడి చేయడానికి అన్ని అయితే రెడీగా పెట్టుకున్నాను. ముందుగా మిరియాల పొడి, వేప పువ్వు, అలాగే లేత మామిడికాయ ముక్కలు, బెల్లం, కొద్దిగా ఉప్పు, అలాగే చింతపండు అయితే ముందు నానబెట్టుకున్నాను. తర్వాత కుండలోకి చింతపండు రసం, అలాగే మామిడికాయ ముక్కలు, కొద్దిగా ఉప్పు, కొద్దిగా మిరియాల పొడి కూడా వేసుకోవాలి. మిరియాల పొడి వద్దు అనుకుంటే కారం వేసుకోవచ్చు. అలాగే బెల్లం, కొద్దిగా వేప పువ్వు కూడా వేసుకొని బాగా కలుపుకోవాలి. ఆ తర్వాత మీకు ఉగాది పచ్చడి ఎంత కావాలనుకుంటున్నారో అన్ని అయితే నీళ్లు పోసుకోవాలి. ఉగాది పచ్చడి రెడీ అయిపోయింది. నేనైతే ఇలానే సింపుల్ గా చేస్తాను. ఇందులో మీరు ఇంకేం వేస్తారో కామెంట్ చేయండి. అందరికీ హ్యాపీ ఉగాది.